ఓకే. ఇప్పుడు 'మహతి' గారు ఎప్పుడు సినిమా తీస్తున్నారు? 70 బిగ్ స్క్రీన్. నాకు కోరిక చేయాలి మంచి స్టోరీ. నేనే మెయిన్ లీడ్ ఉండాలి. మంచి కంటెంట్ తీసుకొని రియల్‌గా లైఫ్‌లో ఎలా జరుగుతది? మనం మార్నింగ్ లేసి పాల ప్యాకెట్లు తీసుకుంటాం, టీ పెట్టుకుంటాం, స్కూల్‌కి వెళ్ళేది. అట్లా ఒక నీట్‌గా ఒక 'బలగం' మూవీ లాంటిది చేయాలని కోరిక. తప్పకుండా చేస్తా. ప్లానింగ్‌లో ఉన్నా ఆల్రెడీ. సో చాలా మంది రైటర్స్, టాలెంటెడ్ పీపుల్ వెయిటింగ్‌లో ఉన్నారు మంచి స్క్రిప్ట్‌లు పట్టుకొని. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏం లేదు మీ 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 ఛానల్‌కి వచ్చి అప్రోచ్ అవ్వమనంటే నేను వాళ్ళకి టైమ్ ఇస్తాను. నిజంగా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తా. ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీ మెన్షన్ 'మహతి చేస్తాను. అఫీషియల్' అండి. దాంట్లో మెసేజ్ చేయండి. లేదంటే హిట్ ఛానల్‌కి రండి. మా ఇక్కడ సుధాకర్ గారు. సుధాకర్ గారిని కలవండి. నేను దాంట్లో ఫిల్టర్ చేసి నేను టైం ఇస్తా. డెఫినెట్‌గా ఇస్తా. సీరియస్ చెప్తున్నా. అంతేనా? యెస్. లవ్‌కి, లస్ట్‌కి తేడా ఏంటి? లవ్‌కి లస్ట్‌కి. లస్ట్ అంటే ఇందాకలా అన్నారు కదా మీరు. బోలెడు చెప్పిన ఒక ఫ్లోలోనే దమ్మ 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 దంచి పడేసిన నేను. లవ్ గురించి ఫస్ట్ 15 నిమిషాలు మనం లవ్ గురించే మాట్లాడుకున్నాం. చెప్పండి. మీరే చెప్పండి. నాకేం నేను చాలా చెప్పాను. మీరు ఒకటి లవ్ అయితే ఏం లేదు. తొక్క అసలు ఏం ఉండదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ టైంకి అది యూజ్ చేసుకొని ముందుకెళ్దాం అనుకునే బ్యాచే ఉంటది. అంతే. ఇంత ఘోరంగా చెప్పినావు నువ్వు. ఘోరంగా ప్రాక్టికల్‌గా మాట్లాడితే ఘోరం అంటదేంటి మీరు? అంతే ఉంటదా? అన్నీ అంతేనా? లవ్‌లో అట్లేమి ఉండదు. కొన్ని కొన్ని ఉండయి అనుకుంటున్నాను. 100లో ఒకటి తగులుతది. సీతారామ స్టోరీ 100లో ఒకటే ఉంటాయి. రిమైనింగ్ అన్ని అందులో బంచిక్కే. 30% ఇప్పటి మంచి అబ్బాయిలు ఉన్నారు, మంచి అమ్మాయిలు ఉన్నారు. 70% దూకుడు ఎక్కువ ఉంది జనాలకి. ఆ దూకుడు వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అనుకుంటున్నాను నేనైతే. అంతేనా? చాలా చక్కటి కవర్ డ్రైవ్. ఇప్పుడు నిజం చెప్పండి. అరే నిజం చెప్తున్నా నేను అంతే. మరి మీరు ఇందాకలా అన్నారు కదా అసలు ఏం లేదు మనీ. ఉంది. కొంతమంది ఉన్నారు అబ్బా, ఉన్నారు. కొంతమంది పర్సన్స్ ఉంటారు. ఎక్కడో ఉంటారు, దాక్కొని ఉంటారు. ఏదో మూలలో ఒక 100 చెట్లు 2 చెట్లు మంచిగా ఉండే. చెప్పండి. ఒక ముగ్గురు పిల్లలు సంతానం అయితే దాంట్లో ఒక పిల్ల మంచిగా ఉంటుంది, ఇద్దరు బేకారు ఉంటారు. అట్లే ప్రపంచంలో మేల్స్ అందరూ బ్యాడ్ కాదు, ఫిమేల్స్ అందరూ బ్యాడ్ కాదు. ఒక 30% ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, మంచి అబ్బాయిలు కూడా ఉంటారు. అగ్రి అవుతా నేను. అబ్బాయిలు హృదయాలను మీదనే దోచుకుంటున్నారు. మన ఇద్దరం ఒక రోజు ఒక 1 అవర్ లైవ్ పెడదాం, డిస్కషన్ పెడదాం. నేను గెలిచినా మీరు గెలిచినా చూద్దాం. లైవ్ పెడదాం ఈసారి ఒకసారి. లైవ్ పెట్టి లవ్ గురించి మాట్లాడదాం. మస్తు ఉంటది కిక్. వింటున్నారా? వింటున్నా. నేను మీ దిక్కు చూస్తుంటే మాటలు రావట్లేదు. మనోడు వేసేస్తున్నాడు. మీరు చెప్పిన మాటలు అమ్మ, ఏ జోక్ చేసినా కూడా తమ్మునే ఏమొస్తుంది. ఇప్పుడు నాది ఏం పెడతారో తమ్ము, నేను భయపడుతున్నా. వేసేస్తున్నాడు అని పెడతారు మా వాళ్ళు. వాడికి ఒక వార్డు దొరుకుతుంది చాలా, ఎడిటర్ కి రెడీగా ఉంటారు. రెడీగా ఉంటారు. సరే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. అఫైర్స్ మీదనా? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి మంచి క్వశ్చన్లు వేస్తున్నాడు మనోడు. మనం ఇంకా వేరే ఏదో అడుగుదాం అనుకున్నా, అన్ని ఇట్లా అడిగితే ఎట్లా అవ్వరు? అంటే చెప్పండి మేడం. ఇప్పుడు నేను మీకు అది ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్యన చాలా వస్తున్న కాన్సెప్ట్లు కానీ అలాంటివే హిట్లు అవుతున్నాయి ఎక్కువ. అయితే ఇప్పుడు సీరియల్లో కూడా బ్యాడ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. చెప్పాను కదా నేను. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఒక వీడియో ఉందబ్బా, ఒక 15 నిమిషాలు మంచి కంటెంట్ ఉంది. 15 నిమిషాలు నువ్వు మంచి కంటెంట్ ఎవరు టైం పెట్టట్లేదు. 5 నిమిషాలు బ్యాడ్ కంటెంట్కే అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మైండ్ మొత్తం అట్లా తయారైపోయింది. సునకానందం 5 నిమిషాలలో నవ్వాలి వాడు. నవ్వాలి. ఏది 5 నిమిషాల తుత్తరికి అలవాటు అయిపోయారు జనాలు. దానివల్లనే ఈ ప్రాబ్లం. కష్టపడి ఒక దేవుడి స్తోత్రం చెప్పి పలానా పని చేయండి మీకు మంచి జరుగుతుంది అంటే 200 వ్యూస్ వస్తాయి. అదే ఒక అమ్మాయితో ఫ్లట్టింగ్ చేసి నడుము పట్టుకొని ఒక కిస్ సీన్ చేస్తే 2 మిలియన్స్ వస్తాయి విత్ ఇన్ 1 డే. నేను అగ్రి అవుతా కొట్టు. సో ఇలా ఉంది. సో మీరు ఒక ప్రొడ్యూసర్ కదా, మీరు నెక్స్ట్ తీవే కాన్సెప్ట్స్ ఎలా దేని మీద ఉంటాయి? అంటే మిర్జాపూర్ రేంజ్ లో ఉంటాయి. హస్బెండ్ వైఫ్ మీద వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నా. హస్బెండ్ వైఫ్ రోజు కొట్టుకొని ఆఫీస్ వెళ్ళి ఒక లవ్, ఒక కెమిస్ట్రీ ఎట్లా ఉండాలో అనే మంచి కంటెంట్ మీద ప్లాన్ చేస్తున్నాను నేను. ఇది కాకుండా ప్లస్ ఇది మెడిటేషను, ఈ భక్తి మార్గం అనేది చాలా మంచిదబ్బా మనిషికి. అంటే మన తల్లిదండ్రులు కూడా మనల్ని మోటివేట్ చేయాలి. ఇంట్లో ఒక కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకు. ఫుడ్ తినమ్మా అని ఫోన్ ఇస్తున్నారు ఇప్పుడు పిల్లలకి కూడా. తల్లిదండ్రులు కూడా అలాగే టక 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 వాళ్ళ జాబ్కి వెళ్ళాలి కదా. వాళ్ళ జాబ్ కోసం కూడా వీళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు. అంత ఘోరంగానే ఉన్నది మీరు చెప్పినట్టు. ఎవరు ఇప్పుడు నడుము పట్టుకునే వీడియోకి 2 మిలియన్స్ వస్తున్నాయి, 20 మిలియన్స్ వస్తున్నాయి. ఈ స్తోత్రం చదవండి, శివనామం చేయండి, జపం చేయండి. అది కూడా కష్టం. 39 మంది చూసారు మొన్న. జనాలు అట్లా అయిపోయారు. అంటే మన చెడు మనకే ప్రమాదం ఫ్యూచర్లో. మంచి మార్గం వెళ్తే ఎప్పుడైనా ఫ్యూచర్ ఉంటే మెడిటేషన్ అనేది కూడా చాలా మంచిది. దేవుడి గురించి మనం టైం కేటాయించడం కూడా చాలా మంచిది. నేను చాలా వీడియోలో చూడనాది ఫేస్బుక్లో, రేపైనా ఎల్లుండైనా సాధన చేయండి, పెద్ద ప్రాబ్లం కూడా చిన్న ప్రాబ్లం అవుతుంది. సాధన ఎవరు అని అడుగుతాం, అలా అట్లా అయిపోయింది. సాధన ఎవరైనా అడిగిన ఒకడు ఫేస్బుక్లో, ఒరే సాధన మెడిటేషన్ రా బాబు అని చెప్పిన. సూపర్.
సో మీ క్రష్ ఎవరు? నేను ఏమని చెప్పాను మీకు, క్రష్ తర్వాత చెప్తా చెప్పా. పర్సనల్ లైఫ్ కాదు, పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు క్రష్ అనేది 100 మంది ఉంటారు, అడగొచ్చు తప్ప. అట్లా ఏ క్రష్ లేదబ్బా నాకు ప్రజెంట్ అయితే. ఓన్లీ నా క్రష్ అంతా నా కెరియరే. ప్రెసెంట్ నా క్రష్ మీరే. ఏసాడు మనోడు. ఇదిగోండి మీరు మళ్ళీ మళ్ళీ వేసాడు అనొద్దు, 4-5 సార్లు వేస్తారు. అది ఏసాడు మనోడు అని పెడతారు మనోళ్ళు. అమ్మా కరెక్ట్ చెప్పు. వేసేసాడు భయ్యా అని అంటే మీ పరువు అవుతుంది. వద్దు బాబోయ్, తమ్ముళ్ళప్పుడు కొంచెం ఫోన్ చేయండి అయ్యా. నెక్స్ట్ అవన్నీ జరగవు ఇక్కడ. సో చాలా బాగుంది మీ బయో, చాలా యూనిక్గా, వెర్సటైల్గా, వెరైటీగా, వెటకారంగా, సరదాగా బాగుంది. ఇప్పుడు సీరియల్ ప్రొడ్యూసర్గా నెక్స్ట్ ఏంటి అంటారు ఇంకా? అంతే కదా. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? స్టెప్ ఏంటంటే పాలిటిక్స్కి వెళ్తా ఫ్యూచర్లో. ఇప్పుడే ఇంట్రెస్ట్ ఉంది చాలా, ఏదైనా మంచి పార్టీలో జాయిన్ అయ్యి మంచి వర్క్ చేయాలి, మన వల్ల చాలా మందికి యూజ్ అవ్వాలి, లక్షల్లో హెల్ప్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక. ఆల్రెడీ ఐఎమ్ హ్యాపీ టు సీరియల్స్ కెరియర్ చాలా బాగుంది, వెల్ సెటిల్డ్, హ్యాపీ లైఫ్. నెక్స్ట్ మూవీస్, నెక్స్ట్ పాలిటిక్స్. ప్రజెంట్ ట్రై చేస్తున్నాను. ఇన్ కేస్ కనుక లక్కీలీ వెళ్తే కనుక మంచి హెల్పింగ్, జనాలకి యూజ్ అయ్యేది మంచిది చేసి మంచిగా సక్సెస్ఫుల్ ఉమెన్ అవ్వదామని ఒక మంచి కోరిక. ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ సక్సెస్ ట్రాక్ లోనే ఉన్నారు. ఇంకా అంటే కొన్ని ఎక్కువ చేయొచ్చు కదా వర్క్. ఇప్పుడు నేను ఉన్నానండి, నా రెమ్యునరేషన్ తగ్గట్టు నేను 10 లక్షలు, ఒక 5 లక్షలు, 3 లక్షలు ఖర్చు పెడతా. ఎక్కువ డబ్బు వచ్చింది అనుకో, ఎక్కువ హెల్ప్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా. నేను చాలా ఇయర్స్ నుంచి ఫుడ్ డొనేట్ చేస్తున్నా, డాగ్స్కి ఫుడ్ పెడుతున్నా, ఇయర్స్ నుంచి 13-14 ఇయర్స్ నుంచి పెడుతున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అది చెప్పాను కదా, ఎవరైనా పూర్ పీపుల్ ఉన్నా బాధ వేస్తుంది. సోషల్ మీడియా ఫుడ్ డాగ్స్ పెడతాం. మీరు మా ఏరియాలో చూడండి, నేను నిలబడితే 5 నిమిషాలకు 100 కుక్కలు వస్తాయి. అంటే డైలీ ఫుడ్ పెట్టడం వల్ల, అంటే నాకు ఇష్టం ఎనిమల్స్కి ఫుడ్ పెట్టడం, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇంకా కొంచెం పెద్ద పోస్ట్ చేస్తే జనాలకి యూజ్ అయ్యే మంచి మంచి వర్క్ చేయాలని నా కోరిక. డెఫినెట్గా చేస్తాం. మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్లేస్లో ఇంటర్వ్యూ ఇస్తాం మీకు. సో మీరు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే పబ్లిక్ సర్వీస్ కోసం. ఎస్, దానికంటూ మనకి సపోర్ట్ ఉండాలి. డెఫినెట్గా మీలాంటి ఆలోచన ఉంది కదా, అండ్ దాంతోపాటు 2 ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. డెఫినెట్గా చేయాలి. తర్వాత నేను డేరింగ్గా మాట్లాడతాను, అసలు భయపడను. నేను నైట్ డ్రైవింగ్ చేస్తా, ఎవరి మీద డిపెండ్ అవ్వను. సర్వెంట్ రాకపోతే మ్యాగీ ఏదో ఉడకబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతా, కానీ నేను డిపెండ్ అవ్వను. అది జరిగిందా, జరగకపోతే నెక్స్ట్, దానికోసం నేను థింక్ చేయను. అట్లనే మాట్లాడే విధానం కానీ డేరింగ్ కానీ నాకు చాలా ఉంది. డెఫినెట్గా నేను అసలు నా కోరిక అంటే చిన్నప్పుడు 10th క్లాస్లో స్పీచ్లో ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, కరిక్యులర్ యాక్టివిటీస్లో అన్నీ నేనే, అన్ని ప్రైజ్లు నాకే వచ్చి ఇంట్లో పెట్టేది. ఇప్పుడు కూడా మాట్లాడడం కూడా 1 hour, 2 hours, 3 hours, 5 hours అయినా నాన్ స్టాప్గా మాట్లాడగలుగుతా, ఆన్సర్ కూడా చేస్తా, ఎవరికైనా 100 మందికి సమాధానం చెప్తా. సో నాకు ఆ కోరిక. డెఫినెట్గా నేను మంచి తెలంగాణ పార్టీలోనే చేరాలి, బీఆర్ఎస్లో చేరాలి. మంచి పోస్ట్ ఏదైనా దొరికితే కనుక డెఫినెట్గా నేనంటే ఏంటి ప్రూవ్ చేసుకుంటాను. మరి కన్సల్ట్ అయ్యారా? వెళ్తున్నా, ట్రయల్స్ ఉన్నాయి, డెఫినెట్గా వెళ్తా. ఓకే, అసలు ఒకటి లైవ్ పెడదామని చూస్తున్నా. నెక్స్ట్ బీఆర్ఎస్ డే ఎవరైనా మినిస్టర్స్ ఉంటే కనుక కూర్చొని డిస్కషన్ చేసి అసలు ఏమేం చేశారు ఇప్పటివరకు అన్నీ నా దగ్గర రెడీ చేసుకుని పెట్టుకున్నాను. నేను ఎట్లా చేయాలి, ఇంతకుముందు ఎలా ఉంది తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉండేది, జాబ్స్ కానీ ఫుడ్ కానీ, విలేజెస్ కూడా చాలా చాలా డెవలప్ అయ్యాయి కదా, చాలా బాగున్నాయి కదా. ఇంటింటికి చెట్లు ఉన్నాయి, ట్యాప్స్ ఉన్నాయి, ఇప్పుడు జాబ్ పవర్ ఉంది. అప్పుడు రోడ్స్ బాగలేదు, ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా కార్లో ఊరికి, చాలా బాగున్నాయి రోడ్స్ కూడా. సో చాలా డెవలప్మెంట్ అయింది. మెట్రో ట్రైన్ కానీ అప్పుడు 2014, ఇప్పుడు పరిస్థితి ఎంత బాగుంది. సో ఇవన్నీ ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నా, నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నా బీఆర్ఎస్ దీని మీద. సో ఆల్రెడీ మీరు హరీష్ రావు గారిని అండ్ పద్మారావు గారిని కలిసారు కదా, అంటే కొన్ని సోషల్ మీడియాలో చూసాను. కలిసాను, అండ్ అప్పుడు ప్రచారం అప్పుడు కూడా వెళ్ళాను, లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు. ఈ షూట్లో బిజీ ఉండి మళ్ళీ నేను ప్రయత్నం చేయలే. ఇప్పుడు సిన్సియర్గా కంప్లీట్గా మీట్ అయ్యి ప్లాన్డ్గా మంచిగా వర్క్ చేయాలని ఉంది. అది 1-2 monthsలో నేను మీకు చెప్తాను. షూర్, వెయిటింగ్, పక్కా వెయిటింగ్. మనం చేద్దాం, నేను తీసుకొని వెళ్తా. పాలిటిక్స్ ఇదంతా రికార్డ్ గుర్తుపెట్టుకో. పాలిటిక్స్ కాదు, సోషల్ వర్క్ చేయడానికి తీసుకెళ్తా. పాలిటిక్స్కి వద్దు, నేను చేసే వర్క్ కన్నా మిమ్మల్ని పిలిస్తే రావాలి కదా. మీకోసం ఎక్కడికైనా వచ్చేస్తా. వావ్, ఇది రాయండి సార్, మీకోసం నేను ఎక్కడికైనా వస్తా.